హాయ్ టు ఆల్. ఈరోజు వీడియోలో నేను మీకు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన చలిమిడి అయితే చేసి చూపించబోతున్నాను. రాముల వారికి ఇష్టమైన ఆహారాల్లో ఇది ఒకటి అన్నమాట. ఇంకా వడపప్పు, పానకము, ఇలా నీళ్ళ మజ్జిగ, ఇలా ఎన్నో ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. దానిలో ఎస్పెషల్గా ఇష్టమైన ఫుడ్ ఈ చలిమిడి. దీనికోసం ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని 3/4 కప్పు దాకా బెల్లం తీసుకున్నాను తురిమి. తర్వాత 2 యాలకులు తీసుకొని వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ అనేది ఇలా వస్తుంది. సో పచ్చి చలిమిడి కాబట్టి మనం స్టవ్ అది యూస్ చేయకుండా, ఎలాంటి కుకింగ్ చేయకుండా, పాకం పట్టకుండా ఈ చలిమిడిని ప్రిపేర్ చేస్తాము. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేయాలి. యాక్చువల్లీ నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు, అందుకని నేను ఎండు కొబ్బరితో చూపిస్తున్నాను. ఎండు కొబ్బరి అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే పచ్చి కొబ్బరి వేసినట్టయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తురిమి కూడా వేయచ్చు, కానీ మనం తింటున్నప్పుడు ఈ కొబ్బరి ముక్కలు అనేవి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఈ విధంగా కట్ చేసుకొని వేస్తాను అన్నమాట కొబ్బరి అనేది. సో పాకం పట్టి కూడా చలిమిడి చేస్తారు. సో అది కూడా ఒక స్వీట్ లాగా, వంటకం లాగా అయిపోతుంది తప్ప ఇలా తినడానికి చేసుకున్నప్పుడు అలా చేయాలి. ఇలా రాముల వారి కోసం స్పెషల్గా చేసేటప్పుడు స్వతహాగా రాముల వారు చిన్నప్పుడు ఎలా తిన్నారో సో అలానే ప్రిపేర్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను అన్నమాట. బెల్లం పాకం పట్టి బెల్లంతో చేస్తూ ఉంటాము. సో ఇలా పచ్చిగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను, పచ్చి చలిమిడి. సో మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్లోకి ఈ కొబ్బరి ముక్కలు అనేవి యాడ్ చేసుకొని బాగా ప్రెస్ చేసినట్టుగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే మనం చలిమిడి ప్రిపేర్ చేసేటప్పుడు గిన్నె అనేది కాస్త పెద్దగా ఉంటేనే బాగుంటుంది కలుపుకోవడానికి దానికి. సో ఈ విధంగా బౌల్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ, ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ముద్దలాగా చేసుకోవాలన్నమాట. సో బెల్లం ఉంటుంది ఇందులో కాబట్టి ఈజీగా ముద్దలాగా అయిపోతుంది తక్కువ వాటర్ తోటే. ఈ విధంగా బాగా పిసికినట్టుగా కలుపుకొని కాస్త ముద్దలాగా ఫామ్ అవుతున్న టైంలో ప్యూర్ నెయ్యిని 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది ప్యూర్గా ఉంటేనే ఆ ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ టైంలో నెయ్యిని యాడ్ చేసుకొని చలిమిడి ప్రిపేర్ చేసేసుకోవడమే. సో ఎంతో టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అందరికీ కూడా ఆ రాముల వారి ఆశీర్వాదం దొరకాలని, మీ అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరగాలని కోరుకుంటూ రాముల వారికి ఎంతో ఇష్టమైన చలిమిడిని చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం ముద్దలాగా చేసేసుకోవడమే. చూడండి చలిమిడి అయితే రెడీ అయిపోయింది. మనం ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మనం కాజుని నెయ్యిలో ఫ్రై చేసుకొని కాజుని కూడా యాడ్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఒరిజినల్ చలిమిడి చేసి చూపిస్తున్నాను. సో ఎలాంటి ఫ్లేమ్ యూజ్ చేయకుండా, కుక్ చేయకుండా ఒరిజినల్ చలిమిడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. రాముల వారికి నైవేద్యంగా దీన్ని సమర్పించి రాముల వారి కృపకు మీరందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఆదర్శ దంపతులైన సీతారాముల వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతే ఈ వీడియో. బై బాయ్.